కేసీఆర్ దత్తపుత్రుడట కిషన్ రెడ్డి. దొంగపుత్రుడితో కలిసి ఆయన్ను కాపాడుతూ కల్వకుంట్ల కిషన్ రావులా మారిపోయాడట. కిషన్ రెడ్డి గురించి ఇక నిన్న టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు నిజామాబాద్ సభలో. కిషన్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ దత్తత పుత్రుడు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం అవినీతిలో ఆయన అరెస్టు కాకుండా కాపాడుతున్నది కేంద్ర మంత్రి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ డ్రామాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలది వీణా వాణిల విడదీయరాని ఫెవికల్ బంధమని అన్నారు. ఆ రెండు పార్టీలకు ఓటు వేస్తే మోరిలో వేసినట్లేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చుకున్న కేసీఆర్, హరీష్ రావులను బీజేపీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఇప్పుడు కల్వకుంట్ల కిషన్ రావుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దీపూర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. 1,00,000 కోట్లు మింగిన కేసీఆర్, హరీష్ రావు జైల్లో పెట్టకుండా ఎవరు కాపాడుతున్నారని ప్రశ్నించారు. జైల్లో పెట్టాలని, చిప్పకూడు తినిపించాలని బీజేపీ నేతలు మాట్లాడతారా? మేము శాసనసభలో చర్చ పెట్టి సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో జైల్లో పెడతామన్న కిషన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు? ఫార్ములా 1 రేసులో కేసీఆర్ కేసు పెట్టి ఢిల్లీ పంపిస్తే మోడీ ఆఫీసులో ఫైల్ మూలుగున పడిందట. మోడీని అడిగే బాధ్యత మీకు లేదా అని నిలదీశారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. ఈరోజు కేసీఆర్కు ఉన్న దత్త పుత్రుడు కిషన్ రావు దొంగపుత్రుడితో కలిసి కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కూలేశ్వరంగా మారిందని, 1,00,000 కోట్లు గోదావరి పాలయ్యాయని పేర్కొన్నారట. 12 ఏళ్లుగా కేంద్రంలో ప్రధానిగా మోదీ, 10 ఏళ్ళు రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ ఉన్న నిజామాబాద్కు చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి విమర్శించారట. మున్సిపల్ కార్పొరేషన్లో సైతం 2 సార్లు బీఆర్ఎస్ గెలిచిందని, ఇక్కడ నిజంగానే సమస్యలు పరిష్కరించి ఉంటే కార్పొరేషన్ చెత్త కుప్పగా మారేది కాదన్నారట. బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా మరింత జటిలం చేయనున్నారట. మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వాలని కోరారు. నిజామాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ఈ నగరాన్ని మురికి కుప్పం నుండి విముక్తి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారట. నిజామాబాద్ కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీల అభివృద్ధికి ఇప్పటికే 1,045 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు 17,445 కోట్లు కేటాయించిన చాలా చోట్ల బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపాలిటీలు అధికారంలో ఉండడంతో అభివృద్ధి జరగలేదన్నారు. బీజేపీ నేతలకు నిజంగా పరపతి ఉంటే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా ప్రకటించాలన్నారు. గంగా, నర్మదా నది ప్రక్షాళన జరిగినట్లు హైదరాబాద్లో మాత్రం మూసీ ప్రక్షాళన జరగొద్దా అని ప్రశ్నించారు. మోదీకి ఓటు వేస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.